దేవుని వాక్యమును విని దేవుని వాక్యమును గైకొని దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి సాక్షిగా నిలబడేటువంటి వారిని గురించి అంటున్నాడు. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి. ఎవరు రక్షించబడతారంట? ఆయన వాక్యమును గైకొనిన వారిని బట్టి. సహవాసములో ఆయన సన్నిధిలో ఆయన ప్రత్యక్షతలో మనం కూర్చుని ఆయన వాక్యాన్ని వింటే, చర్చ్ మానేసి యూట్యూబ్ ఆరాధనలో పాల్గొన్నాం, చర్చ్ మానేసి డిజిటల్ చర్చెస్ లో ఉన్నాం. ఎప్పుడైతే మనం ఆయన వాక్యాన్ని విని దాన్ని గైకొంటామో భూ నివాసులను శోధించడానికి ఒక కాలం వస్తుంది. కరోనా కాలం వెళ్ళింది. తర్వాత జ్వరాలకు కూడా ప్లాట్లెట్లు పడిపోను, డెంగ్యూలతో చచ్చిపోను, ఇవన్నీ కూడా చాలా భయంకరమైన పరిస్థితులు వాతావరణంలో ఉన్నాం. మనం ఆల్రెడీ యుద్ధాలు ప్రారంభమయ్యాయి. భూ నివాసులను దేవుడు పరిశోధించే కాలం ఒకటి రాబోతుంది. అది ఇప్పుడైనా అవ్వచ్చు, రేపైనా అవ్వచ్చు, ఎల్లుండైనా అవ్వచ్చు. నువ్వు ఆయన సన్నిధిలో ఉండి ఆయన సహవాసంలో ఉండి ఆయన వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారము జీవిస్తే పరిశోధించే కాలంలో దేవుడు మనల్ని కాపాడతాడంట.